గాయ్స్ హక్కున మటాటా మేము తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం ఫిబ్రవరిలో. సో అప్పటికి కావాల్సిన టు డూ లిస్ట్ ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే టికెట్స్, ఇంకా దర్శనం టికెట్స్ ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి. ఎప్పుడూ డాడీ వాళ్ళతో వెళ్ళాను నా ఇంటర్ అయిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. సో ఇప్పుడే వెళ్తున్నాను. మొత్తం అంతా నేనే చూసుకుందాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. దట్స్ ఇట్. మార్నింగ్ లేవగానే కార్న్ఫ్లెక్స్తో స్టార్ట్ చేశాను. జస్ట్ మిల్క్ యాడ్ చేశాను, నో షుగర్. ఎందుకంటే నాకు మిల్కే పడదు, ఇంకా షుగర్ యాడ్ చేస్తే ఆ తీపిదనానికి అస్సలు తినలేను అని. లియోగాడికి బీట్రూట్ రైస్ చేసి పెట్టా. 2 monthsకి ఒకసారి అట్లా పెడతా, రెగ్యులర్గా బీట్రూట్ అస్సలు పెట్టను. ఇక లంచ్లోకి అయితే నేను ఈ కప్ నూడిల్స్ ట్రై చేశాను, కొరియన్ ర్యామెన్ది. నార్మల్గా ర్యామెన్ చేస్తాను, కాకపోతే ఇది కప్ నూడిల్స్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన కంటెంట్స్ అందులో డ్రాప్ చేసేయడమే. ఫస్ట్ నూడిల్స్, తర్వాత మసాలా పౌడర్, వేడి నీళ్ళు పోసేసి ఒక 5 minutes పక్కన పెట్టేసి ఆ తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి. ఇక ఈ సాస్ ఎవరి స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫుల్ యాడ్ చేసా, టేస్ట్ బాగుంది. ఇక కన్నా ఇది తీసుకొచ్చి నాకు ఇచ్చేసరికి నాకు అర్థం కాలేదు, ఇది మడత కాజా అనాలా ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది అని అనుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది, బట్ ఒక్కళ్ళైతే అస్సలు తెలియరు దీన్ని, అంత స్వీట్ ఉంది. ఈ రోజుకి ఇంతే, బాయ్.